the teachers. Begin Vande Mataram. చిట్టి చెల్లాయిలు పొట్టి తమ్ముళ్ళు ప్రెజెంట్ సార్ అంటూ పాఠశాలల్లో అడుగుపెట్టారు. వేసవి సెలవుల అనంతరం ఈ రోజే స్కూల్స్ తెరుచుకోవడంతో ఉదయం కనిపించిన దృశ్యాలివి. పై క్లాసులకు వెళ్లామనే ఆనందాన్ని పంచుకుంటూ కొత్త తరగతి గదుల్లో తమ తమ స్థానాలు, కొన్ని కొత్త మొహాలతో స్నేహాలు, ఇవన్నీ ఒక మంచి అనుభూతులను వారికి పంచి ఇచ్చాయి. ప్రార్థన మొదలయ్యే సమయానికి తొలి రోజే ఊహించని విధంగా విశాఖలోని డాబా గార్డెన్స్ ఆర్బీ మున్సిపల్ హై స్కూల్ హౌస్ఫుల్ గా మారిపోయింది. ప్రైవేట్ కాదని గవర్నమెంట్ స్కూల్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అందరు పెద్ద ఉద్యోగస్తులు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే, ఐఏఎస్ ఆఫీసర్లైనా, కలెక్టర్లైనా, లాయర్లైనా సరే గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే ఉన్నారు అందులో. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ ఫీజుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులకి చాలని జీతంతో ఆ ప్రైవేట్ స్కూల్లోని నెలకి 5,000 6,000 కట్టాలని చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు 50 రోజుల వేసవి సెలవుల అనంతరం మళ్లీ పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. పిల్లలందరూ ఉత్సాహంగా తరగతి గదుల్లోకి అడుగు పెడుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విద్యా సంవత్సరంగా మనం దీన్ని చెప్పుకోవచ్చు. విశాఖలోని డాబా గార్డెన్స్లో ఉన్న మున్సిపల్ స్కూల్లో ప్రస్తుతం మనం ఉన్నాము. ఇక్కడ కొంతమంది ఉపాధ్యాయులు అలాగే పిల్లల పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు. వారిని అడిగి మనుషులు తెస్తున్నాం. మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమైంది, పిల్లలందరూ మళ్ళీ బడిబాట పట్టారు. మీకు ఏమనిపిస్తుంది? అసలు కొత్త ప్రభుత్వంలో ఎలాంటి ఆకాంక్షలు ఉన్నాయి? ఈ పాఠశాల ఏంటంటే అప్గ్రేడేషన్ అవ్వడం వల్ల మాకు అందరికీ సంతోషంగా ఉంది. ఇది యాక్చువల్గా ఈ యొక్క నార్త్ ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే గారు అయిన వంశీ శ్రీనివాస్ గారు ఏంటంటే పుణ్యమంటూ ఇది అప్గ్రేడ్ చేసింది. 9th to 10th కూడా ఉంది. దగ్గర అడ్మిషన్స్ కూడా పిల్లల యొక్క ప్రమాణాలు కూడా బాగున్నవి. ఇది ఏంటంటే ఇంకా జూనియర్ కాలేజ్ స్థాయికి ఎదగాలని మరి నేను ఏంటంటే ఒక పూర్వ ఇచ్చాముగా నేను ఏంటంటే మీ అందరికీ మనవి చేస్తూ మీ అందరి సహకారం వల్ల ఇదంతా సాగింది. విద్యార్థుల కిట్లు అన్నీ కూడా వచ్చేవి. ఎమ్మెల్యే సమక్షంలో ఏంటంటే ఇవ్వాలని ఏంటంటే హెడ్ మాస్టర్ గారు మేము నిర్ణయించుకున్నాము. అతను కూడా పిలుస్తాము. అతని సమక్షంలో ఇదంతా జరిగింది కాబట్టి ఇంకా అభివృద్ధి చేయాలని అతనికి మళ్ళా కోరుతూ మరి ప్రత్యేకించి డిఏఓ గారు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటూ పక్కనే ఎంజిఎంను ప్రకాశ్రావుపేట ఉన్నప్పుడు కూడా ఒక వెంటనే అతనికి ఏంటంటే కమిషనర్ గారు ఏంటంటే ఎలా చేస్తావు మీరు అని అడిగితే అది అవసరం సార్ అని ఎమ్మెల్యే గారు ఇంట్రెస్ట్ అని చెప్పారు. మరి ఏదైనా సరే ఈ హై స్కూల్కి ఏంటంటే అవ్వడం వల్ల మేమందరం కూడా పేరెంట్స్ యొక్క అభిలాష ఇది అది కాబట్టి దాని పరంగా ఏంటంటే ఇది హై స్కూల్ అయింది. మేమందరం కూడా సమిష్టిగా కృషి చేసి ఇంకా విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి ఈ జిల్లాలోనే నెంబర్ 1 పాఠశాలగా తీర్చిదిద్దామని ఆశాభావంతో వ్యక్తం చేస్తుంటాం. నమస్తే. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పట్ల చాలా శ్రద్ధగా పాటిస్తుంది. మంచి కార్యక్రమాలన్నీ చేస్తుంది కాబట్టి విద్యార్థులు మంచి భవిష్యత్తుతో నడుపుతారండి. మేము అందరూ పేరెంట్స్ అందరూ ఆశిస్తున్నాము. ఉపాధ్యాయులు కూడా బాగా చెప్తారు విద్యా బోధనలన్నీ. పిల్లలు కూడా సరిగ్గా సక్రమంగా స్కూల్కి వచ్చి సక్రమంగా చేసుకుంటున్నారు. అందరూ స్టడీకి అయితే బాగానే ఉంది. అది నాకు తెలిసినట్టు పిల్లలందరూ ప్రైవేట్ స్కూల్లో చదివించేవారు కదా, ఇప్పుడు చాలా మంది గవర్నమెంట్ స్కూల్స్ ఫీజులు పెట్టి భారం ఎక్కువ అయిపోతుంది. బాగా అన్నిటిగా డబ్బులు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్ పద్ధతి కూడా బాగోలేదు. అన్ని అలాగే గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ అందరు పెద్ద ఉద్యోగస్తులు అందరూ గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే, ఐఏఎస్ ఆఫీసర్లైనా, కలెక్టర్లైనా, లాయర్లైనా సరే గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళే ఉన్నారు అందులో. కానీ ప్రైవేట్ స్కూల్ ఏంటంటే ఈ కార్పొరేట్ స్కూల్ వచ్చిన తర్వాత దానికి అలవాటు పడిపోతుంది తప్ప గవర్నమెంట్ స్కూల్కి ఎక్కువ ఎవరు ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఉపాధ్యాయులు ఒకప్పుడు బాగా చెప్పేవారు, ఇప్పుడు కూడా బాగా చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే బ్యాడ్ నేమ్ తెచ్చారు గవర్నమెంట్ స్కూల్ మీద. బ్యాడ్ నేమ్ తెచ్చడం వల్ల ఏంటంటే విద్యార్థులకు కొంచెం పేరెంట్స్ ఆలోచిస్తున్నారు. ప్రైవేట్ స్కూల్ చదివితే విద్యార్థులు బాగుంటుంది అని. కానీ గవర్నమెంట్ స్కూల్ ఉన్న విద్య ప్రైవేట్ స్కూల్లో ఉండదు నాకు తెలిసి మట్టుగా. ఎందుకంటే ఫస్ట్ నుంచి గవర్నమెంట్ స్కూలే మంచిది. కానీ విద్యార్థులు ప్రైవేట్ స్కూల్లో పేరెంట్స్ మైండ్ పొల్యూట్ చేసి ప్రైవేట్ స్కూల్కి ఎక్కువ ఆదరిస్తారు. కానీ అది కరెక్ట్ కాదు. అట్లా గవర్నమెంట్ స్కూల్లో ఉన్న చదువుకున్న వాళ్ళందరూ మంచిది పైకి వస్తున్నారు. పిల్లలు ఏం చదువుతున్నారు ఇక్కడ? మా పిల్ల ఇప్పుడు 9th వచ్చింది, 8th వచ్చింది పాప, పెద్ద అమ్మాయి. ముగ్గురు ఆ పాపలు నాకు. 2వ అమ్మాయి 6th వచ్చింది, 3వ అమ్మాయి 3rd వస్తుంది. ముగ్గురు పాపలే. వాళ్ళ ఆకాంక్షలు తగినట్టుగా చదివిస్తున్నారు. వాళ్ళకి చదువు మీద ఎక్కువ ప్రజలు ఇవ్వట్లేదు. ఎందుకంటే ప్రజలు ఎక్కువ ప్రజలు మైండ్ డిఫరెన్స్లోకి వెళ్ళిపోయి మాటకి బోర్డు అయిపోతున్నారు. కాబట్టి వాళ్ళకి చదువుకున్న టైంలో చదివిస్తాము, ఆడుకున్న టైంలో ఆడుకుంటాము. అంతేగాని మరీ వదిలేయట్లేదు, ఫ్రీగానే ఒత్తిడి చేయట్లేదు. పిల్లలు ఎప్పుడైనా ఒత్తిడి చేస్తే మాత్రం వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోయి మెంటల్ టెన్షన్ వచ్చేది వాళ్ళకి. దాని మీద పేరెంట్స్ మీద విరాక్తి పడుతుంది వాళ్ళకి. అందుకని నాకు గవర్నమెంట్తో రిలేషన్ లేకుండా ఏంటంటే ఇదివరకు కాకుండా ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితులు ఏంటంటే ప్రైవేట్కి కాదని గవర్నమెంట్ స్కూల్ కూడా అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి.
ఏంటంటే నేను ప్రజెంట్ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయడం కంటే ప్రైవేట్ స్కూల్లో ఫీజెస్ నేను పే చేయలేను. ఎందుకంటే ఐఎమ్ ప్రజెంట్ వాచ్మెన్గా డ్యూటీ చేస్తున్నాను. సో నేను గవర్నమెంట్కి మొగ్గు చూపుతున్నాను. పిల్లలు చదువుకునే వాళ్ళు ఎక్కడ చదివినా చదువుతారు, మనం కొంచెం శ్రద్ధ చూపితే. అదే మరి అంటే దానికి చెప్పలేము. ఏం చదివిస్తామంటే వాళ్ళ యొక్క కోరిక ఇప్పుడు ప్రజెంట్ చెప్పలేము. వాళ్ళు ఏమి చదవాలో వాళ్ళు చెప్పలేరు. ఒక స్టాండర్డ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో నిర్ణయించుకున్న తర్వాత అప్పుడు మనం డిసైడ్ చేయగలం. ప్రజెంట్ అయితే డిసైడ్ చేయలేదు. అది ఇక్కడైతే స్టడీ బాగుందండి. సార్లు కూడా స్ట్రిక్ట్గా ఉన్నారు, పిల్లలు కూడా కేర్ బాగా తీసుకుంటున్నారు. ఈ స్కూల్ అయితే ఇప్పుడు పర్వాలేదు, బాగానే ఉంది. 10th కూడా పెట్టారు, మాకు అది బాగా సంతోషంగా ఉంది. ఇంకా ఇక్కడ నుంచి పిల్లలు మళ్ళీ మారడానికి కూడా మాకు ఇది లేకుండా బాగా చేస్తారు. సార్లు కూడా మంచి వాళ్ళు, అందరూ పిల్లలు బాగా కేర్ తీసుకుంటున్నారు. పిల్లలు ఒత్తిడి లేకుండా చదివించడం అనేది ఒక మంచి మార్గం కదా, దానికి తగ్గట్టుగా మీరు వివరిస్తున్నాను సార్. అంతా బాగుంది. స్కూల్ అనేది బ్యాడ్ నేమ్ అనేది లేదు, అంతా గుడ్ నేమ్, అంతా బాగుంది. ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలంటే ఆ ఫీజుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు తల్లిదండ్రులకి చాలని జీతంతో ఆ ప్రైవేట్ స్కూల్లోని నెలకి 5,000 6,000 కట్టాలని చాలా ఇబ్బంది అవుతుంది. దీంట్లో అదే గవర్నమెంట్ స్కూల్లోనైతే స్టడీ బాగానే ఉంటుంది, టైంకి భోజనం ఉంటుంది. గవర్నమెంట్ సహకారాలు కూడా ఇప్పుడు చాలా చక్కగా ఉన్నాయి. ఈ రాబోయే కాలంలోని ఇంకా గవర్నమెంట్ చక్కగా నడిపిస్తారు. ఈ పిల్లలు మంచి ఉన్నతమైన స్థానాలకి చేరుకుంటారు. ఇదే స్కూల్లోని మంచి ఉన్నతమైన స్థానాల్లోనే ఇప్పుడు ఉన్నారు నాయకులు. ఈ స్కూల్లో చదువుకున్న పెద్ద నాయకులు కూడా ఇదే స్కూల్లో చదువుకున్నారు, పై స్థానాల్లోనూ కూడా ఉన్నారు. ఈ సంవత్సరం దేవుడి దయ వల్ల 9వ క్లాసు 10వ క్లాసు కూడా ఈ స్కూల్లో ఎంటర్ అయింది. దీనికి అతి ముఖ్యమైన కారణం ఎవరంటే శ్రీ వానపల్లి రవికుమార్ గారు, కీర్తిశేషులు శ్రీ వానపల్లి రవికుమార్ గారు. ప్రభుత్వం తీసుకున్న గవర్నమెంట్ ప్రమాణాలు అన్నీ బాగానే ఉన్నాయండి. కాకపోతే పిల్లలకి నాణ్యమైన విద్య అందించాలనే ఏ గవర్నమెంట్ అయినా ప్రయత్నిస్తుంది. అది జాగ్రత్తగా మనం దాన్ని డిస్పోజన్ చేసుకోవాలి, అమలు పరచుకోవాలి. అదే పంపిణీ చేయడం జరుగుతుంది. దాని మీద మీరు ఏ విధంగా? నాకు సరే రాధాకృష్ణ గారు పేరు మీద చేయడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రొఫెసర్ కదా, ఆంధ్ర యూనివర్సిటీ. అవునండి, ఆనందంగా ఉందండి ఆయన పేరు మీద పెట్టడం. చెప్పండి, ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం చేస్తున్న కృషి ఏ విధంగా మీరు చూస్తారు? పిల్లల అభ్యున్నతికి ఇంకా ఏ విధంగా చెప్తున్నారు? ఇంకా మంచి చేసుకుంటే ప్రభుత్వం ఇంకా పైకి వెళ్ళాలి, ఈ స్కూలు ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాం సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన కానీ 9th 10th పాస్ చేశారు, మన ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారు అందరూ కృషి చేశారు. దానివల్ల అంటే మేము ఎంతో సంతోషంగా ఉన్నాం సార్. ఈ రోజు ఇలా ఉండడం కారణం ప్రభుత్వం సహకరించబట్టి మాకు సంతోషంగా ఉంది. ఇది ఇంకా ఎదగాలని, ఈ స్కూల్ నెంబర్ 1లో కావాలని కోరుకుంటున్నాం. మాకు ఇక్కడ చదువు బాగుంది సార్, టీచర్స్ బాగున్నారు, సార్స్ బాగున్నారు, ఫెసిలిటీస్ బాగున్నాయి, అన్నీ బాగున్నాయి. అందుకే మేము ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఇప్పటికీ జాయిన్ చేయండి సార్. మేము గవర్నమెంట్ స్కూలే చదివిస్తాం. మా పిల్లల్ని అంగన్వాడీ ఇక్కడే చదివిస్తున్నాం సార్. ఇప్పుడు మా పెద్దోడు 8th వచ్చాడు, చిన్నోడు 5th వచ్చాడు. 10th క్లాస్ వరకు ఇలా కొనసాగిస్తాను సార్. నేను ఇంగ్లీష్ మీడియం అంటే వెళ్ళను సార్. అన్నీ బాగున్నాయి. ప్రైవేట్ స్కూల్కి వెళ్ళాం అసలు, ఇందులోనే చదివిస్తాం. అన్నీ బాగున్నాయి, నేనే చెప్తున్నాను. ప్రతిదీ బాగానే ఉన్నాయి, ఏది మాకు ప్రాబ్లం లేదు. ఇలాగే నడాలని కోరుకుంటున్నాం సార్. తెలుగు చెప్పాలి, పిల్లలకు ఇంగ్లీష్ కూడా చెప్తే రాబోయే కాలానికి వాళ్ళు పై దేశాలకు వెళ్ళాలన్నా కొద్దిగా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే కదా కొద్దిగా మంచిదండి. అది రావాలి, ఇది రావాలి, రెండు కోరుకుంటున్నాం సార్. రెండు చెప్పాలనే కోరుకుంటున్నాం, తెలుగు ఇంగ్లీష్ చెప్పాలనే కోరుకుంటున్నాం. ఇది ముఖ్యంగా పేరెంట్స్ అయితే మాత్రం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు తెలుగు మీడియం చదువులు అవసరం, దాంతోపాటు ఇంగ్లీష్ను కూడా బోధించి వాళ్ళని విజ్ఞానవంతులుగా చేస్తే ఇతర దేశాలకు వెళ్ళే స్తోమతను కూడా వాళ్ళు సంపాదిస్తారనేది కూడా వారి మాటల్లో అర్థమవుతుంది. ముఖ్యంగా పాఠశాలల్లో విద్యా ప్రమాణాల విషయంలో కూటమి ప్రభుత్వం మరింత శ్రద్ధగా వహించి పిల్లల భవిష్యత్తుకు పునాదులు వేయాలనే ఒక ఆకాంక్ష అయితే ఇటు టీచర్స్లోనే అలాగే పేరెంట్స్లో కూడా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో మూర్తి, VBC అంటే విశాఖపట్నం.